హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందూ జ్యోతిష్య ప్రకారం జన్మ నక్షత్రం ప్రభావం జీవితంపై చాలా ఉంటుంది. నక్షత్ర మండలం నేరుగా చంద్రుడితో సంబంధమై ఉంటుంది. ఆస్ట్రాలజీ ప్రకారం నక్షత్రాల సహాయంతో భవిష్యత్తు గురించి ఊహించి విశ్లేషిస్తారు. వ్యక్తులు వారి జన్మ నక్షత్రాలను బట్టి కెరీర్ను ఎంపిక చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు. అయితే ఆయా నక్షత్రాల్లో జన్మించిన వారు అందుకు తగిన పనిని ఎంచుకుంటే కోటీశ్వర్లు అయిపోతారని వెల్లడిస్తున్నారు కూడా. ఏ నక్షత్రంలో వారికి ఏ కెరియర్ ఎంచుకోవాలో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. భరణి నక్షత్రంలో జన్మించిన వారికి టెక్నికల్, పోలీస్ ఫోర్స్, కస్టమ్ డ్యూటీ, అగ్రికల్చర్ బిజినెస్, న్యాయవాద వృత్తిలో రాణిస్తారు. కృత్రిక జన్మ నక్షత్రం వ్యక్తులు హాస్పిటాలజీ ఇండస్ట్రీ, ఆభరణాలు తయారీ రంగంలోనూ ఉపాధ్యాయులుగాను, మంచి జ్యోతిషులుగాను గుర్తింపు పొందుతారట. రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు రవాణా, పశువైద్యం, వ్యవసాయం, కంటి నిపుణులు, రైతులుగాను రాణిస్తారట. మృగశిర నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు పర్ఫ్యూమ్ ఇండస్ట్రీ, ఫారెస్ట్ అగ్రికల్చర్, సంగీత విద్వాంసులు, ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైన్ వృత్తి అనుకూలంగా ఉంటుందట. ఆరుద్ర జన్మ నక్షత్రం అయితే జ్యోతిష్యం, క్షుద్రశాస్త్రం, హస్తముద్రిక శాస్త్రంలో నిపుణులవుతారట. అలాగే మైండ్ రీడింగ్ చేయగలిగి ఇతరులకు సహాయపడతారట. పునర్వసు నక్షత్రంలో పుడితే గొప్ప శిల్పిగాను, మెకానిక్గాను, ఆహార ఉత్పత్తుల పరిశ్రమల యజమానులుగాను, హోటల్ యజమానులుగాను రాణిస్తారు. పుట్టుకతోనే వీరికి హోమ్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు ఉంటాయట. పుష్యమి నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు గొప్ప రాజకీయ నాయకులుగాను, పవిత్రమైన యోగిగాను, నాయకులుగాను ఎదుగుతారట. వీరికి ప్రజలతో మంచి సంబంధాలు ఉంటాయట. అంతేకాదు మంచి సంధానకర్తలుగాను, ఉపాధ్యాయులుగాను రాణిస్తారట. అశ్లేష జన్మ నక్షత్రంలో అయితే ఫైనాన్స్, షేర్ మార్కెట్, ఫార్మా, న్యాయవాది, జాతిరాల వ్యాపారాల్లో మంచి గుర్తింపు పొందుతారట. సినిమా రంగంలోనూ తనదైన ముద్ర వేయగలరట. మగ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు గొప్ప వైద్యులుగా, ముఖ్యంగా చర్మ వ్యాధులు, స్త్రీల సంబంధ వ్యాధుల నిపుణులుగాను మంచి పేరు సంపాదిస్తారట. విద్యారంగంలోనూ మంచి పేరు లభిస్తుందట. పూర్వ ఫాల్గుని నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు మంచి సంగీత విద్వాంసులుగాను, ఆర్టిస్ట్, శిల్పి, డాన్సర్, మ్యారేజ్ కౌన్సిలర్, లాయర్, ఫైన్ ఆర్ట్స్లో గుర్తింపు పొందుతారట. ఉత్తర పాల్గొనే జన్మ నక్షత్రం అయితే మంచి ఆర్కిటెక్ట్, న్యాయవాది, పోలీస్ అధికారి, ఫైర్మెన్గా రాణిస్తారట. పెయింటింగ్లోనూ నేర్పర్లేనట. హస్త నక్షత్రంలో జన్మిస్తే వస్త్ర, ఆభరణాలు, ఆహార పదార్థాల వ్యాపారులుగాను, హోటల్స్లోనూ పేరు గడిస్తారట. డిజైనింగ్, క్రియేటివ్ అంశాల్లోనూ వీరి మార్కు ఉంటుందట. చిత్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎలక్ట్రీషియన్, బ్యాంక్ అకౌంటెంట్, హోమ్ డెకరేటర్స్, పాత్రికేయులుగాను రాణిస్తారట. రైటింగ్, డిజైనింగ్ రంగాల్లో వీరికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందట. చూశారు కదా ఫ్రెండ్స్, నక్షత్రాలని బట్టి కెరియర్ను ఎలా ఎంపిక చేసుకోవాలో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో రాయగలరు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.